హలో ఫ్రెండ్స్, నర్సాపూర్ ఫారెస్ట్కి వచ్చాను. మా ఊరు వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ అన్ని రకాల జంతువులు కూడా ఉంటాయి ఈ ఫారెస్ట్లో. చూడండి, డేంజరస్ అడవి ఇది, వెరీ డేంజరస్ ఫారెస్ట్. ఆ ఫేస్ కనిపించలేదు. హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మా ఊరికి వచ్చాను. నర్సాపూర్ ఫారెస్ట్, ఇక్కడ కోతులు చాలా ఉంటాయి. కోతులు చాలా కోతులు ఉంటాయి. మా ఊరికి వెళ్తున్నాను. నర్సాపూర్ ఫారెస్ట్ చాలా దట్టమైన అడవి. ఉమ్మర్దాల నుంచి నర్సాపూర్ ఫారెస్ట్ 10-12 కిలోమీటర్లు ఉంటుంది. 10-12 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి, మా ఊరు వెళ్తున్నాను. 12 కిలోమీటర్ల వరకు మీకు చూపిస్తాం మొత్తం అడవి నర్సాపూర్ దాకా. ఎండ టైంలో కోతులు ఎక్కువ లేవు, చెట్ల మీద ఉంటాయి. ఎండ కాబట్టి తక్కువ కోతులు ఉన్నాయి. ఇక్కడ ముందు కనిపిస్తాయి కోతులు. అవి చెట్ల మీద కూర్చున్నాయి. రోడ్డు కనిపిస్తుంది, అవంతా రోడ్డు కూడా చూపించు. నర్సాపూర్ ఫారెస్ట్ ఎలా ఉందో చూడండి. అవి కోతులు కూడా ఉన్నాయి, చెట్టు కింద ఉన్నాయి. ఇడిది నర్సాపూర్ ఫారెస్ట్లో మన సమ్మక్క సారక్క టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడనే. రైట్ సైడ్లో సమ్మక్క సారక్క టెంపుల్ ఉంటుంది, చూడండి. మేడాలమ్మ తల్లి దేవాలయం, శ్రీ సమ్మక్క సారక్క. చూశారండి, అడవిలో నర్సాపూర్ ఫారెస్ట్లో ఉంటుంది. వెరీ డేంజరస్ అడవి. చాలా జంతువులు నైట్ పూట తిరుగుతూ ఉంటాయి. జింకలు, అవి ఇవి, కోతులు, పులులు కూడా వస్తూ ఉంటాయి. కోతులు చూడ మంచిగా ఎండలో మా చెట్ల కింద మంచిగా ఉన్నాయి. నేను కనిపిస్తాడు. చూడండి, నర్సాపూర్ ఫారెస్ట్ ఇంత పచ్చదనంతో చాలా చల్లగా ఉంటుంది సమ్మర్గా, ఎండాకాలంలో. కోతులు బీభత్సంగా ఉంటాయండి అడవిలో. ఇక్కడ పని చేయకు, తీస్తూనే ఉంటాయి. అటు ఇటు కదిలేకారు. చూడండి, నర్సాపూర్ ఫారెస్ట్ రకరకాల జంతువులు కూడా ఉంటాయి ఇక్కడ. తెలంగాణ అటవీ శాఖ బోర్డులు అక్కడక్కడ పెట్టారు, నెమ్మదిగా వెళ్ళమని. నెమ్మదిగా వెళ్ళండి, జంతువులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయని. ఫస్ట్ ట్రావెల్ ఇది నర్సాపూర్. మా ఊరికి వెళ్తున్నాను, ఫస్ట్ ట్రావెల్ కార్లో. చూడండి, యూటర్న్లు కూడా చాలా ఉంటాయి నర్సాపూర్ ఫారెస్ట్లో. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, మినిమం స్పీడ్ లిమిట్లోనే పోవాలి. యూటర్న్స్ చాలా ఉంటాయి. ఇంకా నర్సాపూర్ 6 కిలోమీటర్స్ ఉంది. బోర్డు కూడా పెట్టారు, డూ నాట్ ఫీడ్ ద మంకీస్ ఫుడ్ వేస్తే ఫైన్ వేస్తారని రాసి పెట్టారు బోర్డు. రోడ్డు మీద వేయొద్దండి, లోపలికి వెళ్ళాక లోపల వెళ్ళి మంకీలకు, కోతులకు అన్నం ఏదైనా ఉంటే మీకు నచ్చిన సహాయం మీరు చేయొచ్చు. నేను ఇక్కడ వెళ్ళినప్పుడల్లా వీటికి ఏవో ఒకటి వేస్తూ ఉంటాను. చూడండి, నర్సాపూర్ డౌన్ ఏరియా. ఎంత డౌన్ ఉందో చూడండి. అసలు కోతులు కూడా కూర్చున్నాయి అక్కడక్కడ. ఫుడ్ వేస్తారేమో అని ఎవరన్నా. నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు ఏందో అని మర్చిపోయాను. మధ్య
వెహికల్స్ కూడా చాలా ఎక్కువ నడుస్తున్నాయి ఈ రోడ్లో. హైవే అయిందిగా, NH 765D హైవే. అంతకుముందు కొంచెం చాలా తక్కువ వెహికల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఇక్కడ ఏడుపాయల టూరిజం, మెదక్ టెంపుల్ చాలా అయినాయి. యూటర్న్స్ చాలా ఉంటాయి, యూటర్న్ చూసుకుంటూ వెళ్ళాలి. మాట్లాడకాదు ఇప్పుడే, నర్సాపూర్ సిగ్నల్ రాదు. ఫారెస్ట్లో సిగ్నల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలి, నెమ్మదిగా వెళ్ళాలి. నర్సాపూర్ అడవిలో యూటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలి. మధ్యలో మధ్యలో కోతులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. చూడండి అడవి ఎంత పచ్చదనంగా నిండు